తెలంగాణ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమ్ కుమార్ టీం అందరికి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ ద వెరీ ఫస్ట్ టైం టీం అందరు కూడా ఒక వేదిక మీద చేరి అండ్ ఈరోజు వెరీ స్పెషల్ డే నాకు కూడా. ఎందుకంటే నాకు మహర్షి ఆల్మోస్ట్ అభిషేక్ ఆల్మోస్ట్ 2012 నుంచి ఆడాలి, 2012 నుంచి 11 నుంచి పరిచయం. రోల్ రీడర్ గారు, కాసర్ల శ్యామ్ గారికి కూడా వెల్కమ్ చెప్పేద్దాం. అన్నా ప్లీజ్ వెల్కమ్ కాసర్ల శ్యామ్ గారికి. మోస్ట్ హ్యాపెనింగ్ లిరిసిస్ట్. yes thank you అన్న. సో అభిషేక్ ఆల్మోస్ట్ 2012 నుంచి పరిచయం. అండ్ ఇన్ఫ్యాక్ట్ నా మోస్ట్ ఫేమస్ సాంగ్ పతంగ్ సాంగ్లో కూడా అభిషేక్ మహర్షి సజెస్ట్ చేయడం శ్రీవిద్య అని. సో ఆ సాంగ్లో హలో బేబీ ఐమ్ జస్ట్ గోయింగ్ క్రేజీ అని ఆ పోర్షన్ కూడా. సో అలా స్టార్ట్ అయిన జర్నీ ఎప్పుడు అంటే ఆ కామెడియన్గా చాలా రోల్స్ చేసినప్పటికీ నాకు తెలుసు అంటే మహర్షి చాలా అంటే డైరెక్షన్లో వెళ్దామని ఎప్పటి నుంచో ఆయన థాట్ ఉండదు. బట్ ఆయన ఫస్ట్ మూవీ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ అనుకున్నాను లోపట, అరే ఏదైనా సాంగ్ చేస్తుంటే బాగుండే. ఎందుకంటే ఆ క్లోజ్ అసోసియేషన్, ఆ ఫ్రెండ్షిప్ అసోసియేషన్ ఎప్పుడు ఉండేది మా ఇద్దరి మధ్యలో. సో 10 years తర్వాత ఈ మూవీ వచ్చినప్పుడు సడన్గా లాస్ట్ మినిట్ ఆల్మోస్ట్ సాంగ్స్ అయిపోయాక ఓ ప్రమోషనల్ సాంగ్ అంటున్నా, డార్లింగ్ ఒకసారి నువ్వు రావాలి డెఫినెట్లీ అని అన్న తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఎందుకంటే ఒక ఫ్రెండ్ గ్రో అవుతున్నప్పుడు అందులో ఒక చిన్న ఒక స్మాల్ పార్ట్లో ఒక పాటతోటి రావడం అనేది నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ కంగ్రాచులేషన్స్ డార్లింగ్. అండ్ టీం అందరు కూడా చాలా ఎంతూజియాస్టిక్ టీమ్. అండ్ ఎస్పెషలీ ఇప్పుడు ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఆర్ఆర్ ధ్రువన్, మా డార్లింగ్. ఎప్పటి నుంచి మా జర్నీ ఆల్మోస్ట్ సర్కార్ వారి పాట నుంచి స్టార్ట్ అయింది. అండ్ ఇద్దరం కలిసి ఎప్పటి నుంచో అనుకున్నాం ఒక ప్రమోషనల్ సాంగ్ చేయాలని. ఐ థింక్ దిస్ ఈజ్ అ వెరీ ఫస్ట్ టైం మేము చేస్తున్న కలిసి సాంగ్. అండ్ దీనికి కాసల శ్యామన్న లిరిక్స్ రాయడం అండ్ ర్యాప్ నేను రాయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా ఆర్ఆర్ ధ్రువన్, రఘురామ్ కూడా చాలా మంచి సింగర్. అండ్ దీంట్లో మెయిన్ పోర్షన్స్ అన్నీ కూడా తను షేర్ చేసుకోవడం జరిగింది. ఐ థింక్ ఓవర్ టు ద మైక్. నువ్వు మాట్లాడినాక పాడదాం. అందరికీ నమస్కారం అండి. సో ప్రేమ్ కుమార్ దావత్ అనే సాంగ్తో మీ ముందు ఈరోజు ఇక్కడ ఆర్ఆర్ ధ్రువన్గా నుంచోవడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సాంగ్కి మ్యూజిక్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఎంతో అభిరుచి ఉన్న మా ప్రొడ్యూసర్ శివ అండ్ అలానే వెరీ ఫ్యూచర్లో చాలా వినిపించే డైరెక్టర్ అవుతాడు అభిషేక్ మహర్షి. ఈ జర్నీలో చాలా మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ పాట ముఖ్యంగా నాకు రావడానికి నా దగ్గర తీసుకొచ్చిన నా డార్లింగ్ ఫ్రెండ్ రోల్ రైడాకి థ్యాంక్ యూ సో మచ్ రోల్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్ ఇన్ దిస్ జర్నీ ఇన్ సపోర్టింగ్ మీ సో మచ్. చాలా బాగుంటుంది కొలాబ్ అనేది. అండ్ చాలా ఐడియాస్ షేర్ చేసుకుంటాం, చాలా సిమిలర్ మైండ్ సెట్స్. అండ్ ఎప్పుడు సాంగ్ గురించే డిస్కషన్స్ అన్నీ అలా నెవర్ ఎండింగ్ డిస్కషన్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి మాకు. అండ్ ఇంకో పర్సన్ని స్పెషల్గా ఐ వాంట్ టు వెల్కమ్ శ్యామ్ అన్న. ఇక్కడ హీఈస్ ద వన్ నా జర్నీలో మొత్తం త్రూఅవుట్ ఆర్ఆర్ ధ్రువన్ అని ఈ జర్నీ మొత్తంలో ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ నా లైఫ్లో, ఆల్వేస్ స్టాండింగ్ బై మై సైడ్ అండ్ ఎంకరేజింగ్ మీ త్రూఅవుట్ మై జర్నీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న, లవ్ యూ అన్న, మై మావా బ్రో. అండ్ ఈ సాంగ్కి అసలు లిరిక్స్ అన్నీ కూడా జస్ట్ మనం సరదాగా కూర్చుని మనందరి లైఫ్లో రిలేట్ అయిపోయే కైండ్ ఆఫ్ కాంటెంట్ ఉంటుంది. అండ్ డెఫినెట్గా ఈ సాంగ్ రానున్న రోజుల్లో అన్ని దావతుల్లో బారాత్లో గట్టిగా మోగుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అండ్ సంతోష్ శోభన్ బ్రో, ఆల్వేస్ ఫ్యాన్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్. అండ్ పేపర్ బాయ్ అనే మూవీలో నేను గతంలో 3 songs పాడాను సంతోష్ బ్రోకి. అండ్ అప్పుడు బొంబాయి పోతావు అనేది ఎంత హిట్ అనేది మీ అందరికీ తెలుసు. అండ్ ఇప్పుడు మళ్ళీ ఈ సాంగ్ అదే స్థాయిలో అంతకు మించి కూడా ఉంటుంది అని మనస్ఫూర్తిగా నమ్ముతూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ దిస్. ఏ ధూల్పేట పాండు నువ్వు దుమ్ములే పర బ్యాండు, సిక్కడపల్లి సింటు ఇయాల చినిగిపోవాల ప్యాంటు, ఓల్డ్ సిటీ పోయి ఇంకో ఓల్డ్ మంకు తేరా, మలక్ పేటు కెంచి హాఫ్ మార్ఫియస్ తేరా, కాక్టైల్ చేసి గలిపి గుద్దుదాము రారా, ఏ మామగానికి పెళ్ళైతాంది మనకింకా మస్తుగా మందే ఫుల్ అయితాంది. పికే గాని దావత్ దావత్ దావత్, పికే గాని దావత్ దావత్
దావత్ మెసేజ్ పెట్టిండు వాడు, బాటిల్ తెచ్చిండు వాడు, డిజే కొట్టిండు వాడు, స్టఫ్ తెచ్చిండు వాడు, కచ్చగొట్టి మందు పట్టి స్టార్ట్ చేసినాడు వీడు, 90 కొట్టి నైట్ మొత్తం రచ్చలేపుతాడు. ఐసు తీసుకరా, గ్లాసు తీసుకరా, నింపి తీసుకరా, ఫుల్లుగా తీసుకరా. గపా గపా టపా 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 ఏషిన్లు, గపా 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 గూగిన్లు. రాకేష్ గాడు, సోమేష్ గాడు, వీరేష్ గాడు ఏదిరా, డిజే గాని దావట్ల దుమ్ము దులిపి వదలరా. ఇంకో పెగ్గు చెప్పిన కథలు వడకు చెప్తున్నా, గుత్కెల్ దకా దాగుదాం, దిగే దకా ధూమ్దాం ధూమ్దాం ధూమ్దాం, దిగే దకా ధూమ్దాం ధూమ్దాం ధూమ్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అసలు వీళ్ళిద్దరికి స్టేజ్ పైన ఏం చేయాలో పక్కాగా తెలుసు. యాంకర్ తో కూడా సంబంధం లేకుండా వాళ్ళ ఫ్లోలో వాళ్ళు మాట్లాడేసుకున్నారు. అరే అభిషేక్ మహర్షి గారు లాంటి పర్ఫార్మర్ ఉన్నారు, ప్రేమ్ కుమార్ ఇవాళ మనకు అనుకోకుండా దొరికారు, ఒక స్టెప్ ఇద్దాం అనుకున్నాను, మీరు మీ పాటికి మీరు పాడేసుకుంటే ఎలా? అంటే సాంగ్ మ్యూజిక్ ఉంటే మ్యూజిక్ కాసర్ల శ్యామ్ గారు ఏమైనా తక్కువ సింగరా? ఆయన కూడా రావాలి కదా. ఫస్ట్ శ్యామని మాట్లాడు. శ్యామన్ ఒక్కసారి లాస్ట్ కా అయితే మళ్ళీ మనం బ్యాలెన్స్ పెట్టుకో.